హలో గైస్, నేను శ్రీనివాస్. అయితే మహీంద్రా XCV 700 AX7 వేరియంట్ గైస్. నేను ఇంతకుముందు అయితే AX7 లగ్జరీ ప్యాక్ అయితే చేసా. ఇది మాత్రం AX7 వేరియంట్ గైస్. AX లో పెట్రోల్ వేరియంట్. ఇది వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ 21.66 lakhs అయితే ఉంటుంది. మీకు దీంట్లో ఆటోమేటిక్ అయితేనేమో మీకు ఇంకా అడిషనల్గా 1,90,000 అడిషనల్గా పెట్టాల్సి ఉంటుంది గైస్. అప్పుడు ఇది 23.56 lakhs. ఇది వచ్చేసి AX7 పెట్రోల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గైస్. మీకు మాన్యువల్కి ఆటోమేటిక్కే 1,90,000 అయితే డిఫరెన్స్ ఉంటుంది. బెటర్ దీంట్లో మాన్యువల్ తీసుకుంటే అయితే. ఇంకా దీంట్లో మీకు పెట్రోల్లో డీజిల్లో 2 ట్రాన్స్మిషన్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇంకా మీకు 5 seater 7 seater కావాలంటే మాత్రం మీకు ఆప్షనల్గా ఉంటుంది గైస్. బట్ AX7 నుంచి మాత్రం మీకు స్టాండర్డ్గానే 7 seater అయితే ఉంటుంది. AX7 లగ్జరీ ప్యాక్ వచ్చేసి మీకు అరౌండ్ దీనికంటే మీకు 1.8 lakhs అడిషనల్గా పెట్టాల్సి ఉంటుంది గైస్. లగ్జరీ ప్యాక్ కావాలంటే లగ్జరీ ప్యాక్లో వచ్చే ఫీచర్స్ ఏంటో నేనైతే చెప్తాను. ఇంకా మీకు దీంట్లో లగ్జరీ ప్యాక్లో ఉన్నట్టుగానే మీకు స్మార్ట్ కీ ఉంటుంది గైస్. దీంట్లో మీకు లాక్ ఇంకా బూట్ రిలీజ్ చేసే బటన్, అన్లాక్ బటన్ అయితే ఉంటుంది. మీకు దీంట్లో స్మార్ట్ కీ ఉంటుంది గైస్. హెడ్ ల్యాంప్స్ వచ్చేసి టోటల్ LED హెడ్ ల్యాంప్స్ గైస్. దీంట్లో కూడా మీకు అయితే LED సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. ఇంకా మీకు టోటల్ LED ఉంటాయి. దీంట్లో మీకు LED ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. ఇంకా ఫ్రంట్ టోయింగ్ హుక్ అయితే ఉంటుంది గైస్. కింద మీకు సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్ అయితే ఉంటుంది. మీకు దీంట్లో ఇంకా ఫ్రంట్ కెమెరా అయితే ఏం రాదు గైస్. దీంట్లో మీకు 360-degree కెమెరా అయితే మిస్ అవుతుంది. అది మీకు లగ్జరీ ప్యాక్లో మాత్రం అవైలబుల్గా ఉంటుంది. ఇంకా మీకు సెంటర్లో మీకు న్యూ మహీంద్రా లోగో అయితే ఉంటుంది. ఇవైతే సిల్వర్ ఫినిష్ అయితే కాదు గైస్, నార్మల్ ప్లాస్టికే ఇది మాత్రం టోటల్గా. ఇదైతే మిడ్ నైట్ బ్లాక్ కలర్ గైస్. మీకు దీంట్లో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇంకా దీంట్లో ఇంకా మెయిన్ డిఫరెన్సెస్ ఏంటో కూడా చెప్తాను గైస్. మీకు ఆటో డిప్లై డోర్స్ అయితే రావు. మీకు నార్మల్గానే ఇలా ఓపెన్ చేయాల్సి ఉంటుంది దీంట్లో మాత్రం. అదే మీకు లగ్జరీ ప్యాక్లో మాత్రం కీలో అన్లాక్ చేయగానే మీకైతే ఆటో డిప్లాయ్ అవుతాయి. మీకైతే దీంట్లో మాత్రం ఆప్షన్ అయితే లేదు. ఇంకా దీంట్లో మాత్రం మీకు బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ అయితే ఏం రాదు. అది మీకు లగ్జరీ ప్యాక్లో వస్తుంది. ఇంకా మాక్సిమం మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి గైస్ దీంట్లో మాత్రం. ఇంకా మీకు సైడ్ నుంచి మాత్రం ఇది గైస్ టోటల్ లుక్ మాత్రం సేమ్ మీకు AX7 లగ్జరీ ప్యాక్లో వచ్చే అల్లే వీల్స్ వస్తాయి సేమ్. మీకు టోటల్ మెయిన్ డిఫరెన్స్ అయితే ఏం కనిపించదు గైస్ మీకు మాత్రం. ఇంకా దీంట్లో మీకు అడ్రినాక్స్ అని ఇక్కడ బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది. ఇంకా ఇదైతే ఇండియాలోనే ఫస్ట్ కార్ గైస్. దీంట్లో మీకు అలెక్సా ఇన్బిల్ట్ అలెక్సా అయితే ఉంటుంది గైస్. ఇంకా అదొక చాలా బెస్ట్ ఫీచర్. ఇంకా దీంట్లో మీకు ఇక్కడ ఫ్రంట్ అయితే చూడండి గైస్, ఎయిర్ డ్యామ్స్ అయితే ఉంటాయి. ప్రాపర్ ఎయిర్ డ్యామ్స్ అయితే టోటల్ ఫంక్షనలే. ఇంకా మీకు అల్లే వీల్స్ అయితే ఎలా ఉంటాయి గైస్, ఇవైతే టోటల్ 8-inch టైర్సే. మీకు న్యూ మహీంద్రా లోగో అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, రియర్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. అయితే ఇంకా రూఫ్ రైల్స్ అయితే ఉంటాయి గైస్. ఇవైతే సిల్వర్ కలర్ అయితే ఏం కావు. మీకు పియానో బ్లాక్ ఫినిష్ ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. మీకు బిగ్ పానోరామిక్ సన్ రూఫ్ అయితే ఉంటుంది చూడండి గైస్ దీంట్లో. ఇంకా మీకు షార్క్ ఫిన్ యాంటెనా అయితే ఉంటుంది. ఇంకా దీని ఫ్యూయల్ ట్యాంక్ మాత్రం ఇది గైస్. మీకు ఇదైతే పెట్రోల్ వేరియంట్. పెట్రోల్లోని అయితే ఇదైతే పెట్రోల్లో AX7 వేరియంట్ గైస్. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లో 23.56 lakhs అయితే ఉంటుంది. దీని ఆన్ రోడ్ ప్రైస్ నేను చెప్పేది అయితే. అదే మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో అయితే మీకు 21.66 lakhs ఉంటుంది. ఇంకా అదే మీకు డీజిల్ తీసుకుంటే మాత్రం మీకు యాడ్ బ్లూ కూడా సపరేట్ గా ఫిల్ చేయాల్సి ఉంటుంది గైస్. మీకు పొల్యూషన్ రెడ్యూస్ చేయడానికి మాత్రం. మనకు బ్యాక్ ప్రొఫైల్లో వెళ్తే మాత్రం ఇవైతే టోటల్ LED టైల్ ల్యాంప్స్ గైస్. ఇంకా మీకు సైడ్ ఇండికేటర్ మాత్రం జస్ట్ హాలోజన్ టైప్ లో మాత్రం ఉంటుంది. ఇంకా మీకు సెంటర్ లో మహీంద్రా లోగో అయితే ఉంటుంది గైస్. మీకు దీంట్లో మాత్రం రియర్ డిఫాగర్, వైపర్, వాషర్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, షార్క్ ఫిన్ యాంటెనా, ఇంకా మీకు స్పాయిలర్ అయితే ఉంటుంది గైస్ ఇక్కడ మాత్రం. దీంట్లో రియర్ కెమెరా అయితే ఉండదు గైస్. మీకు 360-degree కెమెరా అయితే ఉండదు. ఇంకా మనం బూట్ అయితే ఓపెన్ చేద్దాం. ఇంకా దీంట్లో మీకు బూట్ స్పేస్ ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు గైస్. మీకు జస్ట్ దీంట్లో థర్డ్ రో సీట్స్ మాత్రం 50-50 స్పీడ్ చేసుకొని మీకు బూట్ స్పేస్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అయితే మీకు అరౌండ్ 600 liters వరకు బూట్ స్పేస్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. మీకు థర్డ్ రోలో కూడా సపరేట్ AC వెంట్స్ అయితే ఉంటుంది గైస్. ఇంకా మీకు దీంట్లో డ్యువల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఉంటుంది. ఇంకా మీకు ఇక్కడ 12V సాకెట్, స్టోరేజ్ స్పేస్, బాటిల్ హోల్డర్, స్పీకర్ అయితే ఉంటుంది గైస్. ఇంకా ఇప్పుడైతే మనం బ్యాక్ డోర్, రియర్ డోర్ లోకి అయితే వెళ్దాం గైస్. రియర్ డోర్ ఓపెన్ చేస్తే మాత్రం క్రోమ్ డోర్ ఓపెనర్ అయితే ఉంటుంది గైస్. లాక్ అండ్ లాక్ బటన్, పవర్ విండో. ఇంకా మీకు ఇది ఇంత టోటల్ పియానో బ్లాక్ ఫినిష్ ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. బాటిల్ హోల్డర్ అయితే ఉంటుంది. ఇంకా మీకు పక్కన కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది గైస్ ఇక్కడ మాత్రం. ఇంకా ఇదైతే మీకు స్పీకర్. దీంట్లో మీకు సోనీ సౌండ్ సిస్టమ్ అయితే ఏం రాదు గైస్. అదే మీకు AX7 లగ్జరీ ప్యాక్ తీసుకుంటే మాత్రం మీకు దాంట్లో సోనీ సౌండ్ సిస్టమ్ అయితే వస్తుంది. టోటల్ మీకు 12 స్పీకర్స్ అయితే ఉంటాయి. మీకు ఇక్కడ కూడా స్పీకర్స్ అయితే ఉంటాయి గైస్. ఇక్కడ ఫ్రంట్ అక్కడ టోటల్ స్పీకర్సే ఉంటాయి దాంట్లో మాత్రం. దానికే మీకు చాలా కాస్ట్ అవుతుంది. ఇంకా డిఫరెన్స్ కూడా ఉన్నాయి గైస్, అవి కూడా చెప్తాను మీకు. మీకు లెగ్ రూమ్ అయితే కొంచెం కూడా ప్రాబ్లం అయితే ఏముండదు గైస్ దీంట్లో మాత్రం. ఇంకా స్కూప్ అవుట్ సీట్స్, మ్యాగజైన్ హోల్డర్స్ అయితే ఉంటాయి. ఇంకా మీకు ఫ్రంట్ సీట్ ని మాత్రం మీరు ఇక్కడ దీంతోనే మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు గైస్. మీకు ఫ్రంట్ ఎవరు కూర్చోకపోతే మాత్రం మీ లెగ్ రూమ్ కి మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక చాలా బెస్ట్ ఫీచర్ దీంట్లో అయితే. ఇంకా మీకు ఇక్కడ ల్యాంప్ అయితే ఉంటుంది గైస్. టోటల్ LED ల్యాంప్స్ దీంట్లో మాత్రం ఉంటాయి. ఇంకా మీకు గ్రాబ్ హ్యాండిల్ విత్ హుక్ అయితే ఉంటుంది గైస్. టోటల్ మీకు బేస్ ట్రీట్మెంట్ చూడండి గైస్ దీంట్లో మాత్రం. దీంట్లో కూడా అయితే మీకు మ్యాసివ్ సన్ రూఫ్ అయితే ఉంటుంది గైస్. చాలా పెద్దగా ఉంటుంది. మీకు రియల్ లైఫ్ లో చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా అంత పెద్దగా అయితే ఉంటుంది సన్ రూఫ్ మాత్రం. ఇది ఒక చాలా బెస్ట్ ఫీచర్ గైస్ దీంట్లో అయితే.
దీంట్లో మీకు టోటల్ 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి గైస్. సైడ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. దీంట్లో కూడా సేమ్ మీకు లగ్జరీ ప్యాక్ లో కూడా సేమ్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. సర్ఫేస్ మాత్రం ఫ్లాట్ గానే ఉంటది గైస్, కొంచెం కూడా ఏమి ఉండదు. మీకు జస్ట్ నార్మల్ 1 ఇంచ్ అలా ఉంటది గైస్. 3 మెంబర్స్ చాలా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు గైస్. ఈవెన్ 4 మెంబర్స్ కూడా కూర్చోవచ్చు. దీంట్లో మాత్రం అంత బెస్ట్ ఉంటది గైస్. ఇంకా ఇది మాత్రం ఇంకా దీంట్లో మీకు ఫ్రంట్ అయితే హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అయితే వస్తాయి గైస్. చూడండి, ఇది మాత్రం చాలా బెస్ట్ ఫీచర్ గైస్. ఇంకా ఇప్పుడైతే మనం ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్ కి అయితే వెళ్దాం గైస్. ఇంకొక స్మాల్ డిఫరెన్స్ అవుతుంది, మేము కొంచెం మైనర్ డిఫరెన్సెస్. ఇంకా ఇదైతే మీరు లంబర్ సపోర్ట్ అడ్జస్ట్ చేసుకోవడానికి లివర్ అయితే ఉంటుంది గైస్. దీంతోనే మీరైతే లంబర్ సపోర్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా మీకు డ్రైవర్ సైడ్ డోర్ కి మాత్రం మీకు క్రోమ్ డోర్ ఓపెనర్ లాక్ అండ్ లాక్ బటన్ అయితే ఉంటుంది గైస్. దీంట్లో మీకు మెమరీ ఫంక్షన్ అయితే ఉంటుంది. సేమ్ మీకు లగ్జరీ ప్యాక్ లో కూడా మీకు దీంట్లో మెమరీ ఫంక్షన్ అయితే ఉంటుంది. ఇంకా మీకు అయితే 6-way పవర్ అడ్జస్టబుల్ అయితే ఉంటుంది గైస్. మీకు ఫ్రంట్ టు బ్యాక్ ఇలా మీకు రిక్లైన్ ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి అయితే మీకు 2 డమ్మీ బటన్స్ అయితే ఉంటాయి. అయితే టోటల్ మీకు వుడ్ యాక్సెంటే గైస్, అయితే రియల్ వుడ్ అయితే ఏం కాదు. ఇంకా ఇక్కడ కొంచెం హార్డ్ ప్లాస్టిక్ ఏ ఉంటుంది. ఇక్కడ మాత్రం మీకు టోటల్ లెదర్ ఫినిష్ అయితే ఉంటుంది మళ్ళీ. ఇంకా ఇవైతే టోటల్ పవర్ విండో కంట్రోల్స్ గైస్. ఇంకా మీకు విండోస్ లాక్ బటన్, డోర్స్ లాక్ బటన్ అయితే ఉంటుంది. ఇవైతే మీకు పవర్ అడ్జస్టబుల్ ఉంటుంది, పవర్ ఫోల్డింగ్ అయితే ఉంటుంది. ఇంకా మీకు పియానో బ్లాక్ ఫినిష్ ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. బాటిల్ హోల్డర్, మ్యాగజైన్ హోల్డర్ అయితే ఉంటుంది గైస్. కింద మాత్రం ఇక్కడ మీకు స్పీకర్ అయితే ఉంటుంది దీంట్లో. ఇంకా మీకు ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ బటన్ అయితే ఉంటుంది. హిల్ డిసెంట్ కంట్రోల్ కూడా ఉంటుంది గైస్. దీంట్లో మాత్రం హిల్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్. ఇక మిగతావన్నీ మీకు దీంట్లో డమ్మీ బటన్స్. ఇంకా మీకు హెడ్ ల్యాంప్ లెవెలర్ అయితే ఉంటుంది ఇక్కడ మాత్రం. ఇంకా డాష్ బోర్డ్ మాత్రం చాలా ప్రీమియం గా ఉంటది గైస్ దీంట్లో మాత్రం. ఇంకా మీకు స్టీరింగ్ వీల్ చూడండి గైస్, టోటల్ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీలే ఉంటుంది. ఇక్కడ మీకు క్రోమ్ ఫినిష్ అవుతుంటది టోటల్ గా. మీకు ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది చూడండి గైస్. ఇంకా ఇది వచ్చేసి టోటల్ మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్సే మీకు. ఇంకా దీంట్లో మీకు వాయిస్ కమాండ్స్ కూడా ఉంటాయి గైస్. మీకు వెహికల్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు ఇంకా కీలో మీకు అయితే లాంగ్ ప్రెస్ చేస్తే మాత్రం, లాంగ్ ప్రెస్ లాక్, లాంగ్ ప్రెస్ అన్లాక్ చేస్తే మాత్రం విండోస్ రోల్ అప్, రోల్ డౌన్ అవుతాయి గైస్. ఇంకా ఒక బెస్ట్ ఫీచర్. ఇంకా మీకు సెంటర్ లో మహీంద్రా లోగో అవుతుంటది ఇక్కడ మాత్రం. ఇంకా ఎయిర్ బ్యాగ్ అని ఇక్కడ బ్యాడ్జింగ్ అవుతుంటది. ఇంకా ఇవి మాత్రం టోటల్ వైపర్ కంట్రోల్స్ గైస్. దీంట్లో మాత్రం మీకు ఆటోమేటిక్ వైపర్స్ అవుతుంటాయి దీంట్లో. ఇంకా ఇవి మాత్రం టోటల్ మీకు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్. దీంట్లో మాత్రం మీకు టోటల్ ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. ఇంకా మీకు వైపర్, రియర్ వైపర్ కూడా మీకు ఇక్కడ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా మీకు రైట్ సైడ్ వచ్చేసి ఇవి టోటల్ మాత్రం క్రూయిజ్ కంట్రోల్ గైస్. ఇంట్లో కూడా మీకు అయితే అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ అవుతుంటాయి గైస్. ఈ టోటల్ బటన్స్ మాత్రం క్రూయిజ్ కంట్రోల్ బటన్స్. ఇంకా ఇవి మాత్రం మీరు ఎంఐడిని కంట్రోల్ చేసుకోవడానికి. ఇంకా ఇది చూడండి గైస్, మీకైతే ఎంఐడి మాత్రం మీకు టైర్ డైరెక్షన్ కూడా మీరు ఇక్కడ నుంచే చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ ఫీచర్ చూడండి. ఇంకా దీంట్లో మీకు ఆల్ వీల్ డ్రైవ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది గైస్. ప్రెసెంట్ అయితే డీజిల్ లో మాత్రమే ఆల్ వీల్ డ్రైవ్ లగ్జరీ ప్యాక్ అయితే అవైలబుల్ గా ఉంది. అదే పెట్రోల్ లో ఇంకా అప్డేట్ అయితే చేయలేదు, బట్ ముందు అయితే చేస్తారు. మహీంద్రా అయితే 50,000 అయితే ఇంక్రీజ్ చేసింది. ప్రైస్ మాత్రం 50,000 హైక్ చేసింది. ఇప్పుడు మాత్రం స్టార్టింగ్ ప్రైస్ 12.50 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంఎక్స్ సిరీస్ మాత్రం ఇంతకుముందు అయితే 12 lakhs నుంచి స్టార్ట్ అవుతుండే. ఎంఐడిలో మాత్రం డ్రైవర్ అసిస్టెన్స్, అవుట్ సైడ్ టెంపరేచర్ డిస్ప్లే, మీకు టైర్ ప్రెషర్ మానిటర్ కూడా దీంట్లోనే చూసుకోవచ్చు గైస్. ఇంకా మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి టోటల్ మీకు ఫ్యూయల్ మీటర్, రైట్ సైడ్ టెంపరేచర్ మీటర్ అయితే ఉంటుంది. మీకు ఇట్ సైడ్ గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంటుంది గైస్. ఇట్ సైడ్ మీకు స్పీడో మీటర్ అయితే ఉంటుంది నార్మల్ గా. ఇంకా ఎంఐడి మాత్రం ఇది గైస్, మీకు అవుట్ సైడ్ టెంపరేచర్ డిస్ప్లే, టైం, డ్రైవర్ అసిస్టెన్స్, ఇంకా మీకు ఇలాంటి బెస్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి గైస్. దీంట్లో మాత్రం సెట్టింగ్స్, అలర్ట్ హిస్టరీ, డ్రైవ్ ఇన్ఫో, ఫ్యూయల్ ఇన్ఫో, వెహికల్ ఇన్ఫో, నావిగేషన్, డ్రైవర్ అసిస్టెన్స్, ఇలాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. దీంట్లో మాత్రం మీకు మైనర్ ఫీచర్స్ మాత్రం మిస్ అవుతాయి గైస్, మీకు అడాస్ ఫీచర్స్ మాత్రం. దీంట్లో కూడా మీకైతే ఆటోనామస్ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఉంటాయి గైస్. జస్ట్ మీకు 360 కెమెరా అలాంటి ఫీచర్స్ మాత్రమే మిస్ అవుతాయి. ఇంకా మీకైతే ఇంటిగ్రేటెడ్ అయి ఉంటుంది ఎంఐడి మాత్రం. 10-inch ఎంఐడి గైస్ ఇదైతే చూడండి. దీంట్లో మాత్రం రేడియో, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, మ్యూజిక్, ఫోన్, నావిగేషన్, అప్లికేషన్స్ ఇలాంటివి అయితే చూసుకోవచ్చు. మీరు ఫోన్ కనెక్ట్ చేసుకుంటే మాత్రం ఫోన్ లో ఉండే యాప్స్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి గైస్. దీంట్లో మాత్రం అదొక బెస్ట్ ఫీచర్. ఇంకా మీకైతే టచ్ స్క్రీన్ అయితే ఇది గైస్, మీకు టోటల్ ఎంఐడి టచ్ స్క్రీన్ ఇంటిగ్రేటెడ్ అయి ఉంటుంది. ఇంకా మీకు రియర్ కెమెరా అయితే ఇలా ఉంటుంది గైస్, మీకు అడాప్టివ్ గైడ్ లైన్స్ తో అయితే ఉంటుంది అది మాత్రం. ఇంకా మీకు రియర్ మాత్రం మీకు దీంట్లో 2 పార్కింగ్ సెన్సార్స్ మాత్రమే ఉంటాయి. 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే ఏముండవు. మీకు సేమ్ మీకు లగ్జరీ ప్యాక్ లో కూడా మీకు అయితే 2 పార్కింగ్ సెన్సార్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా ఎంఐడి అయితే ఇది గైస్, మీకు దీంట్లో బ్లూటూత్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇవన్నీ మీకు వైర్లెస్ గానే ప్రొజెక్ట్ అవుతాయి. దీనికోసం మీరు సపరేట్ ఏం చేయని అవసరం లేదు. ఇంకా కింద మాత్రం మీకు ఏసీ వెంట్స్ అయితే ఉంటాయి గైస్. ఏసీ వెంట్స్ చుట్టూ మీకు మళ్ళీ క్రోమ్ ఫినిష్ అయితే ఉంటుంది. ఇంకా దీంట్లో అయితే మీకు ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది గైస్. చుట్టూ మళ్ళీ క్రోమ్ ఫినిష్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా
ఇంకా దీంట్లో టోటల్ ఆటోమేటిక్ ఏసీ గైస్, డ్యువల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అవుతుంటది. రియర్ ఏసీ కూడా మీరు ఇక్కడ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. మ్యాక్స్ ఏసీ, ఇన్సైడ్ అవుట్ సైడ్ సర్క్యులేషన్ ఇలాంటి ఫీచర్స్ అవుతుంటాయి. ప్యాసింజర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ ఆన్ ఆఫ్ బటన్ అవుతుంటాయి. సీట్ బెల్ట్ రిమైండర్ అవుతుంటది గైస్. ఇంకా మీకు రియర్ కెమెరా, ఇది వచ్చేసి మీకు స్క్రీన్ సేవర్, మీకు ఇక్కడ డిస్ప్లే అనేది మీరైతే సేవ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి డమ్మీ బటన్ అవుతుంటది. ఇంకా దీంట్లో మీకు వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఏం రాదు గైస్. అదే మీకు లగ్జరీ ప్యాక్ లో వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు యూఎస్బీ అవుతుంటది గైస్. మీకు ఇక్కడ యూఎస్బీ అవుతుంటది. మీకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేకి మీరు వైర్ పెట్టి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది మాత్రం ఇంకా మీకు ఇక్కడ స్టోరేజ్ స్పేస్ అవుతుంటది, డీప్ స్టోరేజ్ స్పేస్ అవుతుంటది గైస్. ఇంకా ఇదైతే ఆటోమేటిక్ వేరియంట్ గైస్. దీంట్లో మీకు మాన్యువల్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. మాన్యువల్ తీసుకుంటే చాలా బెస్ట్ గైస్, ఎందుకంటే మీకు 1,90,000 అయితే అడిషనల్ గా పెట్టాల్సి ఉంటుంది. ఆటోమేటిక్ కి మాత్రం మీకు పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్ అవుతుంటది గైస్. మీరు మాన్యువల్ లో కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మీకు షిఫ్ట్ లాక్ బటన్ అవుతుంటది. ఇది టోటల్ మీకు పియానో బ్లాక్ ఫినిష్ ట్రీట్మెంట్ గైస్. ఇంకొక మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి లగ్జరీ ప్యాక్ లో మీకు అయితే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అవుతుంటది గైస్. దీంట్లో మాత్రం మీకు నార్మల్ గా హ్యాండ్ బ్రేక్ అవుతుంటది, మీకు మాన్యువల్ గా చేసుకోవాల్సిందే ఇదైతే. ఇంకా మీకు ఏదైతే డైలర్ టోన్ గైస్, మీకు ఇక్కడ నుంచే టచ్ స్క్రీన్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. చూడండి, ఇంకా ఇక్కడ అయితే మీకు బాటిల్ హోల్డర్ అయితే ఉంటుంది గైస్. స్టోరేజ్ స్పేస్ అయితే కూల్డ్ అయితే ఏం కాదు. ఇంకా దీంట్లో సెంటర్ ఆర్మ్రెస్ట్ మాత్రం మీకు స్లైడబుల్ ఉంటుంది గైస్. ఇది ఒక బెస్ట్ ఫీచర్ దీంట్లో అయితే. ఇది మాత్రం మళ్ళీ టోటల్ లెదర్ ఫినిష్ చూడండి గైస్, చాలా బాగుంటది. ఇంకా మీకు సెంటర్ ఆర్మ్రెస్ట్ కింద స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది గైస్. ఇదైతే టోటల్ మీకు కూల్డ్. ఇంకా ఇక్కడ మీరైతే కీ పెట్టుకోవడానికి ఇంకా గ్లో బాక్స్ స్టోరేజ్ స్పేస్ మాత్రం మీకు డీసెంట్ గా ఉంటుంది గైస్. మీకు దీంట్లో ఇల్యూమినేషన్ అయితే ఉంటుంది గ్లో బాక్స్ మాత్రం. ఇంకా ఇక్కడ కూడా మీకు అయితే స్పీకర్ అయితే ఉంటుంది గైస్. ఇంకా మీకు ఆటో డిమ్మింగ్ IRVM అయితే ఏం రాదు. దీంట్లో మాత్రం మీకు మాన్యువల్ గానే అడ్జస్ట్ చేసుకోవాలి IRVM మాత్రం. ఇంకా డ్రైవర్ సైడ్ సన్ వైజర్ మాత్రం వ్యానిటీ మిర్రర్ అలాంటివి అయితే ఏం లేవు గైస్. మీకు కో డ్రైవర్ సైడ్ మాత్రం వ్యానిటీ మిర్రర్ అయితే ఉంటుంది, బట్ లైట్ అయితే ఏం ఉండదు చూడండి. ఇంకా కో డ్రైవర్ సైడ్ అయితే మీకు గ్రాబ్ హ్యాండిల్ అయితే ఉంటుంది గైస్. ఇంకా మీకు సెంటర్ లో మాత్రం సన్ గ్లాస్ హోల్డర్ అయితే ఉంటాయి. ఇవి 2 మాత్రం మీకు ల్యాంప్స్ కంట్రోల్స్. ఇంకా మీకు ఎమర్జెన్సీ అసిస్టెన్స్ బటన్ అయితే ఉంటుంది. ఇంకా మీకు డోర్స్ అన్లాక్ అయినప్పుడు లైట్స్ అయితే ఆన్ అవుతాయి. ఇది టోటల్ మీకు సన్ రూఫ్ కంట్రోల్స్ గైస్. ఇంకా ఇదైతే 2 ల్యాంప్స్ అయితే ఉంటాయి. ఇంకా మీకు ఇక్కడ నుంచి కంట్రోల్ అయితే వేసుకోవాలి ఇవి మాత్రం. ఇంకా దీంట్లో అయితే టోటల్ మీకు పానరామిక్ సన్ రూఫ్ గైస్. లగ్జరీ ప్యాక్ లో ఉన్నట్టుగానే టోటల్ పానరామిక్ సన్ రూఫ్ అయితే ఉంటుంది. చాలా బెస్ట్ ఫీచర్ గైస్ ఇది మాత్రం. XUV 700 తీసుకుంటే మాత్రం AX7 అయితే కొంచెం బెస్టే గైస్. మీకైతే మాన్యువల్ తీసుకుంటే అయితే చాలా బెస్ట్. ఇంకా మీకు మాన్యువల్ డీజిల్ లో తీసుకుంటే మీకు మైలేజ్ కూడా బెటర్ ఉంటుంది. ఇంకా మీకు డీజిల్ లో వచ్చేసి 2.2 లీటర్ టర్బో చార్జెడ్ ఇంజన్ అయితే ఉంటుంది గైస్. మీకు 180 bhp పవర్, 420 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 4 సిలిండర్ ఇన్లైన్ ఇంజన్ అయితే ఉంటుంది గైస్. అదే మీకు పెట్రోల్ లో తీసుకుంటే మాత్రం 200 bhp పవర్, 380 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మీకు పెట్రోల్ కి డీజిల్ కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం పడదు గైస్. మీకు 50,000 ఏమో డిఫరెన్స్ ఉంటుంది పెట్రోల్ కి డీజిల్ కి అయితే. ఒక నెగిటివ్ ఏంటంటే గైస్, మీకు ఫ్రంట్ వీల్ డ్రైవ్ తోనే వస్తుంది. మీకు స్టాండర్డ్ గా మీరు ఆల్ వీల్ డ్రైవ్ కూడా అడాప్ట్ చేసుకోవచ్చు. అదొక రియల్ వీల్ డ్రైవ్ ఉంటే బాగుంటుండే. మీరు ఆల్ వీల్ డ్రైవ్ కావాలంటే కూడా అడాప్ట్ చేసుకోవచ్చు గైస్. ఇంకా మీకు ఇన్నోవా క్రిస్టాకి మాత్రం ఇదైతే ఇటు తగ్గదు గైస్. మీకు లెంత్ వైజ్ గా కూడా మీకైతే 30 mm మాత్రమే ఇది తక్కువగా ఉంటది మీకు ఇన్నోవా క్రిస్టా కంటే. ఇంకా మీకు విడ్త్ వైజ్ గా మాత్రం ఇది 50 mm ఎక్కువ ఉంటది గైస్ ఇన్నోవా క్రిస్టా కంటే. ఇది ఒక బెస్ట్ ఫీచర్. మీకు ఇన్నోవా క్రిస్టా తీసుకోవాలని ఉంటే మాత్రం XUV 700 తీసుకోండి గైస్. మీకు దీంట్లో అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఆటోనామిక్ బ్రేకింగ్ అనేది చాలా అడ్వాన్స్డ్ ఫీచర్ గైస్ అది మాత్రం. ఇంకా మీకు లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, డ్రైవర్ డ్రౌజినెస్ డిటెక్షన్ ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ మాత్రం చాలా ఉంటాయి గైస్. దీంట్లో మాత్రం మీకు టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి గైస్. లగ్జరీ ప్యాక్ లో మీకు 7 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అంతే. ఇంకా ABS, EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఇంజన్ చెక్ వార్నింగ్, మీకు పర్సనలైజ్డ్ సేఫ్టీ అలర్ట్స్ అయితే ఉంటాయి గైస్. ఇంకా మీకు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ అండ్ ఫాలో మీ హోమ్ హెడ్ ల్యాంప్స్, ఐసోఫిక్స్ టైల్ సీట్ మౌంట్స్ ఇలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి గైస్. ఫస్ట్ కార్ గైస్, ఇండియాలోనే ఫస్ట్ కార్ అమెజాన్ అలెక్సా బిల్ట్ ఇన్ తో వచ్చేది మాత్రం అదొక బెస్ట్. ఇంకా మీరు నావిగేషన్ కూడా మీరు దీంట్లో చూసుకోవచ్చు గైస్. దీంట్లో ఆన్ అవుతుంది, ఇంకా మీకు దీంట్లో కూడా ఆన్ అవుతుంది. ప్రెసెంట్ అయితే బ్యాటరీ అయితే లో ఉంది గైస్. ఇంకా దీంట్లో మాత్రం AX7 తీసుకుంటే చాలా బెస్ట్ గైస్. AX7 డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తీసుకుంటే చాలా బెస్ట్. ఇంకా మీకు దీంట్లో లగ్జరీ ప్యాక్ కి దీనికి మెయిన్ డిఫరెన్సెస్ అయితే చెప్పాను గైస్. టోటల్ గా మీకు అయితే సోనీ సౌండ్ సిస్టమ్ అయితే వస్తుంది, 360 కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఇంకా మీకు డోర్ హ్యాండిల్స్, ఆటో డిప్లాయ్ అలాంటి ఫీచర్స్ అన్ని దీంట్లో రావు గైస్. నేను చెప్పిన ఇప్పుడు ఫీచర్స్ అయితే అవన్నీ కావాలంటే మాత్రం మీకు లగ్జరీ ప్యాక్ తీసుకోవాలి. లగ్జరీ ప్యాక్ లో మీకు 1.8 lakhs అడిషనల్ గా పెట్టాల్సి ఉంటుంది గైస్. ఇంకా మీకు దీంట్లో బెస్ట్ వేరియంట్ అంటే ఇదే గైస్. AX7 మాన్యువల్ డీజిల్ తీసుకుంటే చాలా బెస్ట్ గైస్. మీకైతే మైలేజ్ ఏ విషయంలో మాత్రం మీరైతే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏముండదు.
ఇంకా వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.